హలో ఫ్రెండ్స్, ఈరోజు బాలచతుర్భద్ర చూర్ణం గురించి చూద్దాము. ఘనకృష్ణ అరుణ శృంగి చూర్ణం క్షౌద్రేణ సంయుతం శిశో జ్వరాతిసారగ్నం కాసశ్వాస వమీహరం. ఘన అంటే ఇవి 4 సినోనిమ్స్ అనమాట. ఘన అంటే ముస్తా, కృష్ణ పిప్పలి, అరుణ అతివిష, శృంగి కర్కట శృంగి. ఈ 4 ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని పౌడర్ చేసి ఆ పౌడర్ ఫామ్ని అంటే చూర్ణంని హనీతో మిక్స్ చేసి పిల్లలకి ఇవ్వాలి. ఇది రోగాధికార ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది. జ్వర, అతిసార, కాస, శ్వాస ఛర్దీలో మనం ఇది ఇవ్వచ్చు. ఇప్పుడు మనము వయోభేద తీసుకుంటే పిల్లల్లో కఫం ఎక్కువగా ఉంటుంది, మధ్యమావస్థలో పిత్తం ఎక్కువగా ఉంటుంది, వృద్ధులలో వాతం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు పిల్లల్లో కఫం ఎక్కువ ఉన్న కారణం వల్ల వాళ్ళకి అగ్నిమాంద్యం అనేది అరుగుదల లేకపోవడం, ఆకలి తగ్గడం అలాంటివన్నీ చాలా కామన్గా చూస్తాము. సో మనం దాన్ని కాంబ్యాక్ట్ చేయాలి, దాన్ని బీట్ చేయాలి అంటే మనము బాలచతుర్భద్ర చూర్ణం ఇచ్చినప్పుడు ఆ అగ్నిమాంద్యం అనేది ఫస్టే బ్రేక్ డౌన్ అయిపోతుంది. ఆ అగ్నిమాంద్యం బ్రేక్ డౌన్ అవ్వకపోతే నెక్స్ట్ మనకి జ్వరము, అతిసారం, కాస, శ్వాస ఛర్దీ అవి కంటిన్యూస్గా వస్తాయన్నమాట. సో ఇది ఒక అమృత ఔషధం చిన్నపిల్లల్లో. థ్యాంక్ యూ.